సో హాయ్ గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మనందరికి మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. ఈ లెసన్ లో ఏంటంటే మీకు ఖచ్చితంగా 5 మార్క్స్ అయితే వస్తాయి. అంటే మీకు డెరివేటివ్స్ ఎవరైతే నేర్చుకున్నారో, మీకు ఆల్రెడీ డిఫరెన్షియేషన్ వీడియో ఆల్రెడీ ఉంది కదా, డిఫరెన్షియేషన్ ఎవరైతే నేర్చుకున్నారో ఆ వీడియో తర్వాత ఈ వీడియో ఫస్ట్ చూడండి. ఎందుకంటే డిఫరెన్షియేషన్ నుంచి మీకు 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి, దీని నుంచి మనకి 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ వచ్చేసి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఆ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నేను సపరేట్ వీడియో చేసి ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి మనకి టాంజెంట్స్ అండ్ నార్మల్స్, అండ్ దాంతోపాటు మనందరికి చాలా ఈజియెస్ట్ అండ్ ఓన్లీ చిన్న టాపిక్ మాత్రమే ఉంటుంది, అదేంటంటే మ్యాక్సిమా అండ్ మినిమా. ఓకే, సో ఇప్పుడు మ్యాక్సిమం మినిమం అన్నది ఫస్ట్ మ్యాక్సిమం మినిమంతో స్టార్ట్ చేద్దాము, అండ్ తర్వాత దాంట్లోనే టాంజెంట్స్ అండ్ నార్మల్స్ కూడా నేను చెప్పేస్తాను. ఓకే, సో ఇప్పుడు మ్యాక్సిమం మినిమం యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఓన్లీ ఒకటే సింగిల్ స్టెప్ ఉంటుంది. ఆ సింగిల్ మెథడ్, ఆ మెథడ్ ఒకటి నేర్చుకుంటే చాలు, మీకు మ్యాక్సిమం మినిమంలో మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా ఈ సెట్ అండ్ ఎంసెట్ వాళ్ళకి. ఓకే, జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం మినిమం నుంచి మీకు అది ఒక సబ్ టాపిక్ అవుతుంది అంతే. అంటే ఒక క్వశ్చన్లో మ్యాక్సిమం మినిమం అనేది ఒక పార్ట్ అవుతుంది. మొత్తం మీకు మ్యాక్సిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత అని క్వశ్చన్ ఇవ్వకపోవచ్చు. ఓకే, సో మీకు ఇదంత ఇంపార్టెంట్ కాదు, ఒక సబ్ టాపిక్ లా మాత్రమే మీకు యూజ్ అవుతుంది. బట్ ఎంసెట్కి ఈ సెట్కి మాత్రం మీ దీని నుంచి మీకు క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ కదా, కంపల్సరీ వస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్గా మెథడ్ స్టార్ట్ చేసే కన్నా ముందు నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే యాక్చువల్గా అసలు మ్యాక్సిమం మినిమం అంటే ఏంటి, రియల్ లైఫ్లో అసలు మ్యాక్సిమా మినిమా కొన్ని మాట్లాడుకుంటాం కదా మనం, మ్యాక్సిమం మినిమం అని. అసలు మ్యాక్సిమం అంటే ఏంటి, మినిమం అంటే ఏంటి, రియల్ లైఫ్లో దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, అండ్ దాంతోపాటు మనకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి. ఆ టర్మినాలజీస్ ఏంటంటే ఒకసారి వినండి క్లియర్గా. ఫస్ట్ టర్మినాలజీ వచ్చేసి లోకల్ మ్యాక్సిమా, లోకల్ మ్యాక్సిమా, అండ్ తర్వాత లోకల్ మినిమా, అండ్ తర్వాత గ్లోబల్ మ్యాక్సిమా, గ్లోబల్ మ్యాక్సిమా, అండ్ తర్వాత గ్లోబల్ మినిమా, గ్లోబల్ మినిమా. వీటిని ఇంకొన్ని నేమ్స్ తో పిలుస్తారు. ఆ గ్లోబల్ మ్యాక్సిమా అనే మనం ఇంకొకలా ఎలా పిలుస్తామంటే రిలేటివ్ అని పిలుస్తాం, రిలేటివ్ మ్యాక్సిమా. అలానే గ్లోబల్ మినిమా అని కూడా రిలేటివ్ మినిమా. ఓకే, సో ఇలా కొన్ని బేస్ అబ్సల్యూట్ అని కొన్ని వర్డ్స్ వస్తుంటాయి, టర్మినాలజీస్ వస్తుంటాయి. నేను క్వశ్చన్స్ వచ్చే టైంలో టర్మినాలజీస్ చెప్తూ ఉంటాను. బట్ ఇప్పుడు మెయిన్గా ఫస్ట్ మనకి మ్యాక్సిమం మినిమా వచ్చింది అని మనకు తెలియాలి అంటే కంపల్సరీ ఫస్ట్ ఈ 4 టర్మినాలజీస్ తెలియాలి. యా, సో ఈ 4 టర్మినాలజీస్ కోసం మనకు తెలియాలి. సో ఈ టర్మినాలజీస్లో నేను కొంచెం జాగ్రత్తగా చెప్తా వినండి. ఇది మనకు కొంచెం డైలీ లైఫ్కి రిలేట్ చేద్దాం మనం ఫస్ట్. ఏదైనా సరే అసలు డైలీ లైఫ్కి ఎలా యూజ్ అవుతుంది అన్నది మనకి ఇంపార్టెంట్. ఓకే, సరే వినండి. సో లోకల్ మ్యాక్సిమం అంటే ఏంటి, లోకల్ మినిమం అంటే ఏంటి, బాగా ఆలోచించండి. లెట్స్ సే మనకి 2 స్టూడెంట్స్ ఉన్నారు. లెట్స్ సే ఒక స్టూడెంట్ ఏమో హారిక, అండ్ ఇంకో స్టూడెంట్ ఏమో లెట్స్ సే గౌతమి. ఓకే, వీళ్ళిద్దరూ లెట్స్ సే డిఫరెంట్ కాలేజెస్. వీళ్ళు వైజాగ్లో, వీళ్ళు శ్రీకాకుళంలో. ఓకే, 2 డిఫరెంట్ కాలేజెస్, సరేనా. ఆల్రెడీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళు తెలంగాణలో. లెట్స్ ఆ కాలేజ్లో తన టాపర్, లెట్స్ ఆ కాలేజ్లో తన టాపర్. సో ఇప్పుడు తను ఏమైంది, ఆ కాలేజ్లో మాత్రమే తన టాపర్. సో దీని ఏమవుతుంది, ఇప్పుడు లోకల్ మ్యాక్సిమం అవుతుంది. అర్థమైందా? లెట్స్ ఆ కాలేజ్లో తను లీస్ట్ అనుకోండి, లీస్ట్ ర్యాంకర్ అనుకోండి, తను ఏమవుతుంది ఇప్పుడు లోకల్ మినిమం అవుతుంది. అంటే కాలేజ్కి ఓన్లీ లోకల్. అర్థమైందా? లెట్స్ ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ కదా, తెలంగాణ లెట్స్. సో తెలంగాణలో లెట్స్ తన టాపర్. సో తను ఏమవుతుంది అప్పుడు లోకల్ మ్యాక్సిమం అవుతుంది ఓన్లీ తెలంగాణలో, or తెలంగాణలో ఆ కాలేజ్లో. అండ్ తను ఇప్పుడు అన్నిటికన్నా లీస్ట్ అనుకోండి, తన లోకల్ మినిమం అవుతుంది. లెట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మనం పోటీ పెడతాం అనుకోండి, రిలేట్ చేస్తున్నాం మనం. అందుకే రిలేటివ్ అని వచ్చింది కదా, మనం ఖచ్చితంగా కంపేర్ చేయాలి. రిలేట్ అన్నాం కన్నా కంపారిజన్. మనం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కంపేర్ చేస్తుంటే తిని కాలేజ్లో అంటే ఆంధ్రప్రదేశ్ కాలేజ్లో మేబీ హారిక లోకల్ మ్యాక్సిమా, అండ్ తెలంగాణ కాలేజ్లో గౌతమి లోకల్ మ్యాక్సిమం అవుతుంది. బట్ ఇప్పుడు వీరిద్దరికి కంపేర్ చేస్తే కంపల్సరీ వీరిద్దరిలో ఎవరో ఒకరు హైయెస్ట్ ఉంటారు కదా. కంపేర్ చేస్తున్నా కాబట్టి కంపేర్ చేస్తున్నా వీరిద్దరు ఖచ్చితంగా ఎవరో ఒకరు హైయెస్ట్ ఉంటారు కదా. అర్థమవుతుందా? సో హైయెస్ట్ ఉన్న వాళ్ళు ఏమవుతారు, లోకల్ మ్యాక్సిమం అవుతారు. అండ్ లీస్ట్ ఉన్న వాళ్ళు ఏమవుతారు, లోకల్ మినిమం అవుతారు. అదే సారీ, హైయెస్ట్ ఉన్న వాళ్ళు ఏమవుతారు, గ్లోబల్ మ్యాక్సిమం అవుతారు. లీస్ట్ ఉన్న వాళ్ళు ఏమవుతారు, గ్లోబల్ మినిమం. అంటే మనం ఎప్పుడైనా కంపేర్ చేస్తుంటే మనం ఏం చెప్తాం, గ్లోబల్ మ్యాక్సిమం గ్లోబల్ మినిమం అంటాం. అండ్ కంపేర్ చేయకుండా నార్మల్గా చెప్తాం అనుకోండి. లెట్స్ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వదిలేండి, లెట్స్ మొత్తం ఇండియా తీసుకోండి. ఇండియాలో ఒక టాపర్ ఉన్నాడు, మనం ఇప్పుడు దాన్ని ఇండియాలో కదా అని చెప్పి గ్లోబల్ అని మనం చెప్పం.
ఎందుకు ఇండియాలోనే మనకు వేరే వేరే కంట్రీస్ కూడా ఉంటాయి కదా. సో మనం అలా చెప్పలేం, ఇప్పుడు యూనివర్స్ అని అలా చెప్పలేం. మనం ఎప్పుడైనా కంపేర్ చేస్తుంటే మాత్రమే మనం గ్లోబల్ మ్యాక్సిమం, రిలేటివ్ మ్యాక్సిమా, గ్లోబల్ మినిమం అంటాం. లేదు అంటే మిగతావన్నీ మనకి ఏమవుతాయి, లోకల్ మ్యాక్సిమం అవుతాయి. సో మీకు డౌట్ ఏ రావాలి, సరే ఇప్పుడు క్వశ్చన్లో వాడు అడుగుతాడా లోకల్ మ్యాక్సిమా, గ్లోబల్ మ్యాక్సిమా అని అడుగుతాడంటే వాడు అడగడు. మీకు లోకల్ గ్లోబల్ అని మెన్షన్ చేయరు, జస్ట్ మ్యాక్సిమం మినిమాన్ని మాత్రమే మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎప్పుడైనా సరే మీకు గ్లోబల్ లేదా లోకల్ అని ఐడెంటిఫై చేసే పరిస్థితి వస్తే మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, ఖచ్చితంగా క్వశ్చన్లో మీకు ఒక ఇంటర్వెల్ ఇస్తాడు, ఏదో ఒక ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్ కనుక ఇస్తే మనకు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నట్టు, గ్లోబల్ మ్యాక్సిమం, గ్లోబల్ మినిమం. ఓకే, ఇంటర్వెల్ అంటే ఆ ఇంటర్వెల్ ఆ కంపారిజన్, ఆ ఇంత నుంచి ఇంతవరకు ఏది గ్లోబల్ మ్యాక్సిమం, ఏది గ్లోబల్ మినిమం. నా పాయింట్ అర్థమైందా? బట్ ఇంటర్వెల్ ఏది ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, లోకల్ మ్యాక్సిమం, లోకల్ మినిమం. ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకున్నాం మన మ్యాక్సిమం మినిమం టాపిక్ని, నార్మల్ డైలీ లైఫ్ యూజ్గా ఎలా యూజ్ అవుతుంది అన్నది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒకసారి గ్రాఫికల్గా ఆలోచిద్దాం, అసలు లోకల్ మ్యాక్సిమం అంటే ఏంటి, గ్లోబల్ మ్యాక్సిమం అంటే ఏంటి. ఓకే, ఒకసారి వినండి, సింపుల్ టాపిక్. మీకు ఇదంతా అవసరం లేదు, యాక్చువల్గా మీకు ఒకటే మెథడ్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అర్థమైనా అవ్వకపోయినా మీకు నేను చెప్పే మెథడ్ ఒకటి అర్థమైపోతే చాలు. ఓకేనా? సో ఇది ఏంటంటే జస్ట్ మన సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం అంతే. డైరెక్ట్గా మనం స్టార్ట్ చేసేయడం కన్నా ఒకసారి మొత్తం సబ్జెక్ట్ నేర్చుకున్నాం అనుకోండి, సో దట్ మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అసలు మ్యాక్సిమం అంటే ఏంటి, మినిమం అంటే ఏంటి అన్నది. ఓకే, సరే. సో ఇప్పుడు లెట్స్ నేను గ్రాఫ్ గీసుకుంటున్నాను. ఇదే గ్రాఫ్. ఓకే, సో ఇప్పుడు ఇది గ్రాఫ్ కదా, ఇది కోఆర్డినేట్ యాక్సిస్. అండ్ నేను గ్రాఫ్ ఏం గీస్తున్నాను అంటే ఇలా గీస్తున్నాను. ఇది లెట్స్ ఏ గ్రాఫ్. ఓకేనా? దీనికి కొన్ని ఇంటర్వెల్స్ పెట్టుకుందాం మనం. లెట్స్ ఏ ఒక ఇంటర్వెల్ ఏమో ఇక్కడేమో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. లెట్స్ ఏ ఇంటర్వెల్స్ ఉన్నాయి. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామని కాదు, సింపుల్గా చెప్తాను వినండి. ఇప్పుడు వీటన్నిటిలో ఏది మ్యాక్సిమం అంటే ఏం చెప్తాం, ఇదే హైయెస్ట్ పాయింట్ ఉంది అన్నిటికన్నా. ఇప్పుడు ఈ మూడు మనకి హైయెస్ట్ పాయింట్స్ కనిపిస్తున్నాయి, బట్ ఈ మూడిట్లో ఏది హైయెస్ట్ ఉంది మనకి, ఇదేనా? అర్థమవుతుందా? ఒకసారి ఇంకా సింపుల్గా చెప్తా చూడండి. ఏ నుంచి బి వరకు ఉంది, లెట్స్ సే ఏ టు బి ఇంటర్వెల్. ఏ టు బి ఇంటర్వెల్లో ఈ పాయింట్ మనకి ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. సో లోకల్ మ్యాక్సిమం 1. ఓకేనా? వెళ్ళమంటే లోకల్ మ్యాక్సిమం 1. ఓకే, బి నుంచి సిలో చూస్తే, బి నుంచి సిలో బాగా గమనించండి, ఇది మనకి ఏమవుతుంది, లోకల్ మ్యాక్సిమం 2. ఓకే, అయితే సి టు డిలో చూడండి, ఇది మనకి లోకల్ మ్యాక్సిమం 3. అండ్ డి టు ఈలో లోకల్ మ్యాక్సిమం 4. అండ్ ఇది మనకి ఏమవుతుంది, ఈ టు 5, ఇది లోకల్ మ్యాక్సిమం 5. మనకి లోకల్ మ్యాక్సిమం అయితే మనకి ఇన్ని ఉన్నాయి, బట్ ఇప్పుడు మనకు కావాల్సింది గ్లోబల్ మ్యాక్సిమా. గ్లోబల్ మ్యాక్సిమా అంటే ఏం చెప్పాను, టోటల్ అన్ని లోకల్ మ్యాక్సిమాలో ఏదో ఒకటి హైయెస్ట్ ఉంటుంది, అది మనకి ఏమవుతుంది, గ్లోబల్ మ్యాక్సిమం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ టోటల్ 5 లోకల్ మ్యాక్సిమాల్లో మనకి హైయెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది, లోకల్ మ్యాక్సిమం 1. సో లోకల్ మ్యాక్సిమం 1 ఏమని పిలుస్తాం, గ్లోబల్ మ్యాక్సిమం అంటే. ఆ పాయింట్ అర్థమైందా? సింపుల్, అంతే. ఇప్పుడు అదే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఏ టు బి ఇంటర్వెల్ తీసుకోండి, లీస్ట్ చెక్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఇంక ఇదంతా కన్నా ఇది ఇలా చూసేయండి, డైరెక్ట్గా సింపుల్గా అయిపోతుంది. ఇది లోకల్ మినిమం. ఓకే, లోకల్ మినిమం 1, లోకల్ మినిమం 2, అండ్ లోకల్ మినిమం 3, లోకల్ మినిమం 4, అండ్ లోకల్ మినిమం 5. ఓకే, ఇప్పుడు లోకల్ మినిమం అన్నిటికంటే చిన్నది ఒకటి ఉంది కదా, ఏంటది అన్నిటికన్నా ఇది ఉంది, లోకల్ మ్యాక్సిమం 3. లోకల్ మినిమం 3. ఈ లోకల్ మినిమం 3 అనేది మనం ఇంకోలా ఎలా పిలవచ్చు, గ్లోబల్ మినిమం అని పిలవచ్చు. గ్లోబల్, అర్థమైందా? సో ఇదే మీ లోకల్ మ్యాక్సిమం, గ్లోబల్ మ్యాక్సిమం మినిమం, మొత్తం ఇదంతా ఇదే టాపిక్. ఓకే, ఇది గ్రాఫికల్గా అండ్ ఇందాక మన డైలీ లైఫ్. ఓకే, సో ఇప్పుడు ఓకే మనకు మ్యాక్సిమం అంటే ఏంటో తెలిసింది, గ్లోబల్ మ్యాక్సిమం అంటే ఏంటో తెలిసింది, గ్లోబల్ మినిమం అంటే ఏంటో తెలిసింది. బట్ ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు ఎగ్జామ్లో నాకు ఒక క్వశ్చన్ ఇస్తే ఏది మ్యాక్సిమం వాల్యూ, ఏది మినిమం వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయగలను, అది మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఆ పాయింట్ చెప్పే కన్నా ముందు ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను వినండి. లోకల్ మ్యాక్సిమం 2 ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలా గ్రాఫ్లో ఇది y కోఆర్డినేట్, ఇది x కోఆర్డినేట్. లెట్స్ ఇది ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ సి అనుకోండి, ఎఫ్ ఆఫ్ సి. ఇప్పుడు చూడండి బి టు సిలో ఇది లెట్స్ సి కూడా కాదు, ఇక్కడ ఇంకో నేమ్ పెడదాం, లెట్స్ C1. ఓకే, బాగా చూడండి, లోకల్ మ్యాక్సిమం 2 అన్నది కరెక్ట్గా ఎక్కడ ఉంది, C1 దగ్గర. ఓకే, సో ఇది C1 అన్నది అదే సారీ ఇప్పుడు C1 పాయింట్ దగ్గర మనకి ఏముంది, లోకల్ మ్యాక్సిమం. క్లియర్గా అర్థం చేసుకోండి, C1 దగ్గర మనకి ఏముంది, లోకల్ మ్యాక్సిమం. అంతేనా? ఈ లోకల్ మ్యాక్సిమం ఏంటి, అది ఎఫ్ ఆఫ్ సి.
క్లియర్? ఒకసారి ఇంకొంచెం బాగా ఆలోచించండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే లెట్స్ ఈ పాయింట్ తీసుకోండి. దీన్ని నేను ఏమని నియమిస్తానంటే D1. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా లెట్స్ ఇలా తీసుకోండి. ఇది మనకి ఏమవుతుంది? F ఆఫ్ D1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే D1 దగ్గర మనకి లోకల్ మినిమం 4 ఉంది. ఓకే, అండ్ ఆ లోకల్ మినిమం 4 వాల్యూ ఏంటి? F ఆఫ్ D1. నా పాయింట్ అర్థమైందా? ఇంక లేదంటే ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇది మొత్తం ఇంత గ్రాఫ్ కన్నా చిన్న గ్రాఫ్ గీస్తాను, మీకు ఇంకా ఈజీ అవుతుంది. చూడండి, లెట్స్ వినండి క్లియర్గా. నేను గ్రాఫ్ గీసాను. ఓకే, ఇదే గ్రాఫ్ అంతే. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇంకొంచెం కిందకి బెస్ట్ అవుతుంది, అప్పుడు ఇంకొంచెం ఈజీ అవుతుంది. లెట్స్ ఇది గ్రాఫ్. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ మనకి ఏమవుతుంది? లోకల్ మినిమం 1. ఈ పాయింట్ ఏమవుతుంది మనకి? సారీ, లోకల్ మాక్సిమం 1. ఈ పాయింట్ ఏమవుతుంది? లోకల్ మాక్సిమం 2. ఓకే, ఇప్పుడు గ్లోబల్ మాక్సిమం కోసం మాట్లాడదాం. ఈ రెండింటిలో గ్లోబల్ మాక్సిమం ఎక్కడ ఉంది? మనకి పైది. ఇది మనకి ఏమవుతుంది? గ్లోబల్ మాక్సిమం అవుతుంది. ఓకే, ఇప్పుడు గ్లోబల్ మాక్సిమం, నా పాయింట్ బాగా వినండి, గ్లోబల్ మాక్సిమం ఎక్కడ ఉంది అంటే మనం ఏం చెప్తాం? ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. ఈ పాయింట్ నేమ్ చెప్తాం మనం, ఇక్కడ ఉంది అని. లెట్స్ ఈ పాయింట్ మనం నేమ్ ఇద్దాం ఏ. సో ఇప్పుడు గ్లోబల్ మాక్సిమం ఎక్కడ ఉంది? మనకి పాయింట్ ఏ దగ్గర ఉంది. బట్ ఇప్పుడు వాడు గ్లోబల్ మాక్సిమం ఎక్కడ ఉంది అని అడగకుండా గ్లోబల్ మాక్సిమం వాల్యూ ఎంత అని అన్నాడు అనుకోండి. వాల్యూ ఎంత అని మనకి ఇక ఎక్కడ ఉంది అని అడగలే, ఎక్కడ ఉంది అని అడగలే, మనం ఏమడుగుతున్నాడు? వాల్యూ ఎంత అని. సో అప్పుడు దానికి ఎలా చెప్తామంటే ఈ గ్రాఫ్కి లెట్స్ మనం నేమ్ ఇద్దాం. లెట్స్ గ్రాఫ్ నేమ్ ఏంటి? F ఆఫ్ X. సో ఇప్పుడు వాల్యూ ఎంత అంటే మనం ఏం చెప్తామంటే క్లియర్గా చూడండి, y కోఆర్డినేట్ వాల్యూ అంటే అది ఏమవుతుంది? F ఆఫ్ ఏ. అర్థమైందా? ఇంకా బాగా వినండి, ఇంకొకసారి చెప్తే అర్థమైపోద్ది. లెట్స్ ఇక్కడ మనకి ఏముంది? ఇది లోకల్ మినిమం, గ్లోబల్ మినిమం అని ఇద్దాం. లెట్స్ ఇక్కడ మనకి ఏముంది? గ్లోబల్ మినిమం. ఇప్పుడు గ్లోబల్ మినిమం ఎక్కడ ఉంది అంటే మనం ఏం చెప్తాం? ఈ పాయింట్ దగ్గర ఉంది అని. లెట్స్ బి. బట్ ఇప్పుడు పాయింట్ ఎక్కడ ఉంది అని అడగకుండా గ్లోబల్ మాక్సిమం వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం? ఆబ్వియస్లీ డైరెక్ట్గా F ఆఫ్ B. అంటే జస్ట్ ఇక్కడ ఎక్స్ప్రెస్ మనం ఏం పెడుతున్నాం? B వాల్యూ. అర్థమైందా? సో ఇప్పుడు గ్లోబల్ మాక్సిమం ఎక్కడ ఉంది అంటే పాయింట్ ఏ దగ్గర, అండ్ గ్లోబల్ మాక్సిమం ఎంత అంటే ఆన్సర్ ఏం చెప్తాం? F ఆఫ్ A. అండ్ అలానే గ్లోబల్ మినిమం ఎక్కడ ఉంది అంటే B దగ్గర, అండ్ గ్లోబల్ మినిమం ఎంత అంటే ఏం చెప్తాం? F ఆఫ్ B. నా పాయింట్ అర్థమైందా? ఇది అర్థమైతే చాలు, మీకు అయిపోయింది అంతే, సింపుల్ టాపిక్. ఇప్పుడు మెథడ్ చెప్తాను, మెథడ్ చెప్తే అయిపోయినట్టు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెథడ్ చూద్దాం ఎలా సాల్వ్ చేయాలన్నది, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మెథడ్ టు ఫైండ్ maxima and minimum. మెథడ్ టు ఫైండ్ maxima and minimum. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకు తెలియాల్సిన ఏంటంటే 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ టైప్ ఏమో ఫైండ్ maximum ఆర్ మినిమం వాల్యూ ఆఫ్. ఓకే, maximum వాల్యూ ఆఫ్ అని అడుగుతారు. ఆర్ ఎల్స్ ఇంకోటి ఏంటంటే అండ్ ఆఫ్ కన్నా maximum వాల్యూ ఈజ్. ఓకే, ఫైండ్ ద maximum minimum వాల్యూ ఈజ్. అండ్ సెకండ్ ఏంటంటే ఫైండ్ maximum and minimum value at. ఈ 2 క్వశ్చన్స్ మీకు అడుగుతారు, క్లియర్గా వినండి. ఫైండ్ ద maximum value at అంటే మీనింగ్ ఏంటి? maximum and minimum value ఎక్కడ ఉంది అని. అండ్ ఈజ్ అంటే మీనింగ్ ఏంటి? maximum value minimum value ఎంత అని. అర్థమైంది? ఇక్కడ మనం వాల్యూ చెప్పాలి, ఇక్కడ ఎక్కడ ఉందో చెప్పాలి వాల్యూ. అర్థమైందా? అంటే ఇందాక చెప్పా కదా F ఆఫ్ C, అది F ఆఫ్ C అనేది ఎక్కడ పెడతాం అంటే ఈజ్ అంటే మనకి లెట్స్ C అనుకుంటే F ఆఫ్ C పెడతాం, ఇక్కడ మనం ఏం పెడతాం? C. అర్థమైందా క్లియర్గా? ఇందాక నేను గ్రాఫ్లో చెప్పిన పాయింట్ అది. మీకు ఆ 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? దాంతోపాటు ఎక్స్ట్రాగా మీకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్, నెక్స్ట్ ఇంకోటి ఏం అడుగుతారంటే డిక్రీజింగ్ ఫంక్షన్. ఇది మనకు అడుగుతారు అనమాట. సో ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను, అది చెప్తే మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంక్రీజింగ్లో అసలు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. అసలు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మనం ఎలా చెప్తాం చెప్పండి. ఇప్పుడు లెట్స్ నేను గ్రాఫ్ గీస్తున్నాను రా మీకు ఇలా. లెట్స్ ఇది గ్రాఫ్ ఉంది, ఇలా ఉందా గ్రాఫ్. లెట్స్ ఆ గ్రాఫ్ నేమ్ ఏం చెప్తున్నానంటే ఎక్స్. ఇప్పుడు F ఆఫ్ X గ్రాఫ్ ఏంటి? ఈ గ్రాఫ్ ఏంటి? ఎక్స్ గ్రాఫ్. అర్థమైందా? సో X గ్రాఫ్ 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా
ఇది ఎక్స్ గ్రాఫ్. ఓకేనా? ఇప్పుడు ఇది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఎలా చెప్తాం మనం? ఒకసారి ఆలోచించండి అందరూ. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ టాపిక్లో మనం ఉన్నాం. అండ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని ఎలా చెప్తాం ఒక్కసారి బాగా ఆలోచించండి, మీకు ఐడియా రావాలి ఎలా చెప్తాం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అని. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి. ఒక్కసారి ఆలోచించండి ఒక్క 5 seconds ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఎలా చెప్పగలమని. ఇప్పుడు ఒక ఐడియా చెప్తాం మీకు. ఒక రోడ్డు ఉంది, రోడ్డు. ఇప్పుడు రోడ్డు మనకి అప్ డౌన్ ఉంటాయి కదా, కొన్ని రోడ్స్ పైకి వెళ్ళాలి అప్ ఉంటాయి అంటే లెట్స్ మౌంటైన్స్, కొన్ని రోడ్స్ కిందకు ఉంటాయి కింద డౌన్ దిగాలి. ఇప్పుడు చెప్పండి పైకి కిందకి మనం ఎలా చెప్పగలం? చాలా మంది ఎలా మాట్లాడుకుంటారు మ్యాథమెటికల్గా, స్లోప్ కదా, స్లోప్ కదా, గుడ్, వెరీ గుడ్. సో స్లోప్ బట్టి మనం చెప్పగలం ఏదర్ అది ఇంక్రీజింగ్ ఆర్ ఎల్స్ అది డిక్రీజింగ్. సో స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆల్రెడీ డిఫరెన్షియేషన్ చెప్పే టైంలో చెప్పాను. అసలు డిఫరెన్షియేషన్ అంటేనే స్లోప్, dy/dx అంటేనే స్లోప్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ వాడికి ఎక్స్ అనే కదా, వాడు ఏదైతే ఫంక్షన్ ఇచ్చాడో దాన్ని మీరు ఏం చేస్తారు? జస్ట్ డెరివేట్ చేస్తారు. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? ఎక్స్ కదా, సో ఎక్స్. dy/dx ఆఫ్ ఎక్స్ అంటే ఆన్సర్ ఏంటి? 1 అన్నది ఏంటి మనకి? పాజిటివ్ వాల్యూ. ఎప్పుడైతే మీకు పాజిటివ్ వచ్చిందో అప్పుడు ఆబ్వియస్ గా మనకి ఏమవుతుంది? ఇంక్రీజింగ్ అవుతుంది. ఇంక్రీజింగ్. క్లియర్గా అర్థమైంది అందరికి? క్లియర్. ఇప్పుడు సార్ ఇక్కడ ఎక్స్ ఇలాగే కాదు కదా, ఇలా కూడా ఉంటుంది కదా, మీరు ఇలా పైకి ఎందుకు చూస్తున్నారు? కింద నుంచి చూడండి. కొంతమంది ఆ క్వశ్చన్స్ అడుగుతారు. ఐ థింక్ కొంతమందికి అర్థమయ్యే ఉండదు ఇప్పుడు నేను ఏం చెప్పాను. అంటే ఇప్పుడు ఇంక్రీజింగ్ అని ఎలా చెప్తున్నాం? ఇప్పుడు క్లియర్గా వినండి. నేను ఇక్కడ నించున్నా, మీకు ఇలా ఉన్నా నేను, ఓకే, ఇలా నించున్నా, రోడ్ నాకు ఇలా పైకి ఉంది. నేను ఎక్కడ నుంచి చూస్తున్నాను అనుకోండి పైకి, అది నాకు ఏమవుతుంది? ఇంక్రీజింగ్, పైకి వెళ్తున్నట్టు. అదే నేను ఇప్పుడు పైన ఉన్నా అనుకోండి, అలెక్సా పైన ఉన్నా, ఇప్పుడు ఇలా చూస్తున్నా, అది నాకు ఏమవుతుంది? డిక్రీజింగ్ అవుతుంది. అంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అన్నది మీరున్న పొజిషన్ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ పొజిషన్ బట్టి, ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాను, ఈ నెగిటివ్ డైరెక్షన్ లో చూస్తున్నా. నెగిటివ్ డైరెక్షన్ అంటే కింద డైరెక్షన్. నెగిటివ్ డైరెక్షన్ లో చూస్తుంటే ఆబ్వియస్లీ ఇది మనకి ఏమవుతుంది? -x అవుతుంది కదా. కింద నెగిటివ్ డైరెక్షన్ లో చూస్తున్నాను నేను, నార్మల్ డైరెక్షన్ నెగిటివ్, రివర్స్ డైరెక్షన్. అప్పుడు -x అవుతుంది. సో ఈ వాల్యూ కూడా ఏమవుతుంది? -1 అవుతుంది. -1 అంటే ఏంటది? నెగిటివ్. నెగిటివ్ వాల్యూ అంటే ఆబ్వియస్లీ ఏంటది? డిక్రీజింగ్ ఫంక్షన్. సింపుల్. సో జస్ట్ డెరివేటివ్ చేసి మనం చెప్పవచ్చు ఇంక్రీజింగ్ ఏదో డిక్రీజింగ్. అర్థమైందా? సో ఈ టాపిక్ చాలా సింపుల్ టాపిక్. క్వశ్చన్స్ చెప్పే టైంలో మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది, కంగారు పడద్దు. ఇది జస్ట్ టాపిక్ చెప్పడమే కదా, క్వశ్చన్ చెప్పే టైంలో మీకు ఇంకా ఈజీగా చెప్తారు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటి కోసం ఫైండ్ అవుట్ చేద్దాం. అసలు ఫైండ్ ద మాక్సిమం మినిమం వాల్యూ ఈజ్ అండ్ మాక్సిమం వాల్యూ ఎట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అన్నది వినండి. లెట్స్ సే మీకు ఏ క్వశ్చన్ ఎలాగే చేయాలి, సో జాగ్రత్తగా వినండి. లెట్స్ సే మీకు ఏదో ఒక ఫంక్షన్ నేను ఇచ్చాను, f(x), ఏదో ఒక ఫంక్షన్ f(x). ఓకే, సో మీరు ప్రతిసారి ఇదే స్టెప్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1 dy/dx ఆఫ్ f(x) మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అంటే ఏం చేయాలి? ఫస్ట్ డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ డెరివేటివ్ చేసిన వెంటనే మీకు ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా, లెట్స్ సే f'(x) వస్తుందా? f'(x) చేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఈ f'(x)ని 0తో ఈక్వేట్ చేయండి. f'(x)ని 0తో ఈక్వేట్ చేయండి. సో 0తో ఈక్వేట్ చేయగానే మీకు ఏమవుతుందంటే కొన్ని ఎక్స్కి వాల్యూస్ వస్తాయి. మనకి ఎక్స్కి వాల్యూస్ వస్తాయి. లెట్స్ సే వాల్యూస్ మనకి ఏబి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఆ ఏబి వాల్యూస్ని మనం ఏమని పిలుస్తామంటే క్రిటికల్ వాల్యూస్ అంటాం, ఆర్ క్రిటికల్ పాయింట్స్. క్రిటికల్ పాయింట్స్ మీకు కొన్నిసార్లు అడుగుతాడు, ఫైండ్ ద క్రిటికల్ పాయింట్స్ ఆఫ్ సంథింగ్, ఏదో ఒక ఫంక్షన్ ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి? మీరు ఫస్ట్ f'(x) చేయాలి, వాడు ఇచ్చిన ఫంక్షన్ డెరివేట్ చేయాలి. డెరివేట్ చేసిన జస్ట్ ఈక్వల్ టు 0 చేస్తే చాలు, మీకు క్రిటికల్ పాయింట్స్ అన్న వచ్చేస్తాయి. క్రిటికల్ పాయింట్స్ ఆర్ క్రిటికల్ వాల్యూస్. ఓకే, అండ్ తర్వాత ఇప్పుడు ప్రొసీజర్ వినండి. ఏం లేదు, ఇప్పుడు f'(x) చేశారా, నెక్స్ట్ f'(x) చేశారు కాబట్టి, ఇప్పుడు ఏం చేశారు కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే f'(x) చేస్తారు. అంటే ఏంటది? డబుల్ డెరివేటివ్ అని, అంటే dy/dx ఆఫ్ f'(x) అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు dy/dx ఆఫ్ f'(x) చేస్తే మీకు ఏమొస్తుంది? f'(x) వస్తుంది. అర్థమైంది? ఇక్కడ ఫస్ట్ ఏం చేశారు? f'(x) చేశారు అండ్ డెరివేట్ చేశారు, దాన్ని 0తో ఈక్వేట్ చేయగానే మీకు x కొన్ని వాల్యూస్ వస్తాయి. లెట్స్ సే ఏబి అని చెప్పగానే ABCD ఎన్నైనా రావచ్చు, అది మీ ఇష్టం. వాల్యూస్ తీసుకు అంటే ఇప్పుడు కొన్నిసార్లు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, f'(x) చేసే టైంలో మీకు 2 వాల్యూస్ వస్తాయి. క్యూబిక్ ఈక్వేషన్ చేశారనుకోండి 3 వాల్యూస్ వస్తాయి. అలా సంథింగ్ అన్నారు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు f'(x) చేసిన 0తో ఈక్వేట్ చేస్తే వాల్యూస్ వస్తాయి. అండ్ తర్వాత స్టెప్ f'(x) చేయాలి, అంటే f'(x)ని ఇంకోసారి డెరివేట్ చేయాలి. డెరివేట్ చేసిన తర్వాత ఇది ఇంపార్టెంట్ స్టెప్, జాగ్రత్తగా చూడండి.
తర్వాత ఏం చేస్తారంటే ఎఫ్ డబల్ డాష్ మీకు ఏ బి అని కూడా వాల్యూస్ వచ్చాయి, 2 వాల్యూస్ వచ్చాయి. లెట్స్ ఇప్పుడు ఏ బి 2 వాల్యూస్ వచ్చాయి అనుకోండి, ఇక్కడ డంప్ చేయండి. అంటే ఇప్పుడు ఎఫ్ డబల్ డాష్ లో ఎక్స్ప్రెస్ లో మీరు ఏం పెడతారు, ఫస్ట్ ఏ పెడతారు, తర్వాత ఏం చేస్తారు ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ప్రెస్ లో ఏం పెడతారు, బి పెడతారు. అర్థమైందా? ఒకసారి ఏ అండ్ ఒకసారి బి. ఓకే, ఇప్పుడు క్లియర్ గా వినండి. ఒకవేళ మీరు ఏ పెడితే లెట్స్ సే గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ వచ్చిన ఏబి వాల్యూస్ లో ఏ పెట్టగానే లెట్స్ సే గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ వస్తే మీనింగ్ ఏంటంటే మనకి ఏ దగ్గర మినిమం ఉంది అని. అర్థమైందా? క్లియర్ గా వినండి. ఇప్పుడు ఎఫ్ డబల్ డాష్ ఏ పెట్టగానే మనకు పాజిటివ్ నెంబర్ ఏదో వచ్చింది అనుకోండి, పాజిటివ్ నెంబర్ వచ్చింది అంటే మనకి ఏ దగ్గర ఏమున్నట్టు, మినిమం ఉన్నట్టు. ఏ దగ్గర అంటే ఎట్ అని, అంటే ఎట్ ఇక్కడ పెడతారు ఎట్ ఏ అని, అంటే మినిమం వాల్యూ అక్కడ ఉంది ఏ దగ్గర. పాజిటివ్ వచ్చిందంటే మినిమం, నెగిటివ్ వచ్చిందంటే మాక్సిమం. ఇప్పుడు ఎఫ్ డబల్ డాష్ బి పెట్టామనుకోండి, ఇప్పుడు ఎఫ్ డబల్ డాష్ బి పెట్టే టైంలో మనకి లెట్స్ సే నెగిటివ్ నెంబర్ వచ్చింది, లెస్ దెన్ 0. నెగిటివ్ నెంబర్ వచ్చింది అంటే బి దగ్గర మనకి ఏమున్నట్టు, పాజిటివ్ ఉన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు రెండు కాకుండా లెట్స్ సే ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి. లెట్స్ సే ఇప్పుడు ఎఫ్ డబల్ డాష్ బి పెట్టే టైంలో నాకు ఈక్వల్ టు 0 వచ్చింది అంటే అప్పుడు ఆ మీనింగ్ ఏంటి, బి దగ్గర 0 వచ్చింది అంటే అక్కడ ఇదర్ మాక్సిమా లేదు, ఆర్ ఇదర్ మినిమా కూడా లేదు. వచ్చే కాన్స్టెంట్ పాయింట్, దాన్నే మనం ఏమంటామంటే స్టేషనరీ పాయింట్ అంటాం. అర్థమైందా? ఇది మీకు టాపిక్. మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఇదే ప్రొసీజర్ వాడాలి. ఫస్ట్ ఎఫ్ డాష్ చేయాలి, దాన్ని 0తో ఈక్వేట్ చేయాలి, ఆ వచ్చిన వాల్యూస్ ని ఎఫ్ డబల్ డాష్ లో పెట్టాలి. ఒకవేళ ఆ వాల్యూస్ పెట్టే టైంలో మీకు పాజిటివ్ వస్తే ఏ, ఇప్పుడు లెట్స్ ఇప్పుడు ఏ పెట్టాం కదా, ఏ దగ్గర పాజిటివ్ వచ్చింది కాబట్టి ఏ దగ్గర ఏముంది, మనకి మినిమం ఉంది. ఏ దగ్గర అంటే ఎట్ ఏ దగ్గర మినిమం ఉంది. ఇప్పుడు ఏ దగ్గర మినిమం వాల్యూ ఉంది, ఓకే. బట్ ఆ మినిమం వాల్యూ ఏంటి అంటే మనం ఏం చెప్తాం, మనం ఆల్రెడీ చెప్పా కదా, ఎఫ్ ఆఫ్ టీ. అర్థమైందా? అంటే మీకు ఇచ్చిన ఫంక్షన్ లో ఏం పెడతాం, మనం ఈ ఏని తీసుకెళ్ళి పెడతాం. అర్థమైందా? అలానే ఇప్పుడు బి పెట్టగానే మనకి లెస్ దాన్ 0 వచ్చింది అనుకో, అప్పుడు మీనింగ్ ఏంటి, బి దగ్గర మ్యాక్సిమం ఉన్నట్టు. అండ్ ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే మనం ఏం చెప్తాం, ఎఫ్ ఆఫ్ బి. అర్థమైందా? అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఒక్కసారి ఏం చేస్తారంటే మొత్తం ఇప్పటివరకు నేను ఏం చెప్పాను మీకు అర్థమైందా లేదా అనేది ఒకసారి రీక్యాప్ చేసుకోండి, పాజ్ చేసుకోండి. మొత్తం ఇదంతా క్లియర్గా రాయండి. ఇది రాసిస్తే మీకు నేను ఒక దగ్గర ఒక 5 to 6 ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను, మీకు సింపుల్గా క్లియర్ అయిపోతుంది. అండ్ ఆ 6 క్వశ్చన్స్ తర్వాత కొంచెం టఫ్ క్వశ్చన్స్ చేద్దాం, ఓకేనా? అది అయిపోయిన తర్వాత ఒక నియర్లీ 10-15 క్వశ్చన్స్ చెప్తాను ఈ మొత్తంలో. అది చెప్పేసిన తర్వాత మనం టాంజెంట్స్ అండ్ నార్మల్ స్టార్ట్ చేద్దాం. ఆ లెసన్లో కూడా మనకి చాలా ఈజీ 2 ఫార్ములాస్ ఉంటాయి అంతే, ఓకేనా? సరే, ఇది ఒకసారి చూసుకోండి అందరూ, దెన్ వీ కెన్ మూవ్ టు క్వశ్చన్స్. ఓకే, యా. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద క్రిటికల్ పాయింట్స్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 1. ద క్రిటికల్ పాయింట్స్ ఆఫ్ f of x is equal to x cube plus x square plus x plus 1. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి 2,1, సెకండ్ ఆప్షన్ -2,1, థర్డ్ ఆప్షన్ -2, and fourth option does not exist. ఓకే, ఇది ఈ క్వశ్చన్ ఒక్క 5 minutes. మీరు నేను ఏ ప్రొసీజర్ అయితే చెప్పానో అదే ప్రొసీజర్ చేయాలి. క్రిటికల్ పాయింట్స్ అంటే ఏంటో కూడా చెప్పాను. ఏంటది, ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ వాల్యూస్. ఒకసారి ఫాస్ట్గా నేను మీకు ఒక 2 minutes టైం ఇస్తాను, ఫాస్ట్గా చేయండి అందరూ. 2 minutes సింపుల్ క్వశ్చన్, డెరివేట్ చేస్తారు, ఈక్వల్ టు 0 చేస్తారు అండ్ ఆప్షన్ చెప్తారు. ఓకే, చేయండి ఫాస్ట్గా. సింపుల్ క్వశ్చన్, ఫాస్ట్గా సాల్వ్ చేయండి అందరూ. ఈ లెసన్ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఓకే, సో మనం అంత లైట్గా తీసుకునే లెసన్ అయితే కాదు. ఓకే, ఎందుకంటే మీకు కొన్ని పెద్ద లెసన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ ఉందనుకోండి, ఇండెఫినెట్, మీరు మొత్తం ఆ లెసన్ అంతా చదివితే 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ మొత్తం చదివితే అది మొత్తం చదవడం కన్నా ఇదైతే చిన్న టాపిక్, ఒక ఫార్ములా ఉందంటే మీకు 2 క్వశ్చన్లు పక్కా వస్తాయి. సో ఇది లైట్గా తీసుకునే లెసన్ అయితే కాదు, ఓకేనా? సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఈ లెసన్ మీద. సరే, చేశారా అందరూ? చేశారా? ఒకసారి పాజ్ చేసుకుని, ఇంకా చెప్పితే ఒకసారి పాజ్ చేసేయండి, ఓకేనా? సరే చూడండి, ఇప్పుడు క్రిటికల్ పాయింట్స్ అన్నా కాబట్టి మీ ఫస్ట్ ప్రొసీజర్ సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఏమవుతుందంటే
ఎక్స్క్యూజ్ మీ. సో ఈ అప్డేట్ ఎక్స్ ఏమవుతుంది మనకి దీన్ని డెరివేట్ చేస్తే 3x² + 2x + 1. ఓకే, x³ డెరివేటివ్ 3x², x² డెరివేటివ్ 2x, అండ్ x డెరివేటివ్ 1 అండ్ 1 డెరివేటివ్ 0. ఓకే, అండ్ తర్వాత ఏం చేయాలి, ఈ అప్డేట్ ఎక్స్ ని 0తో ఈక్వల్ చేయాలి. అంటే 3x² + 2x + 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 0. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనకి x వాల్యూస్ కావాలి. మనం ఏం చేద్దాం, మనం డైరెక్ట్గా -b ± b² - 4ac/2a. ఓకే, సో అదే ఫార్ములా ఉపయోగిస్తే -b అంటే -2 ± (b² అంటే 4 - 4ac అంటే 4 × 3 12/2 × a అంటే 3. ఓకే, ఇక్కడే మనకు ఒక ఐడియా రావాలి. ఏంటంటే చూడండి, -2 ± (4 - 12 అంటే -8/6. బాగా గమనించండి, √-8 అంటే అదేంటది, √-8 అంటే ఇమాజినరీ వాల్యూ కదా. సో ఇమాజినరీ వాల్యూ అంటే ఆబ్వియస్లీ మనం ఏం పెడతాం, డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇవేం కాదు కదా, ఇమాజినరీ వాల్యూ కదా. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ కావాలంతే. ఎక్స్ వాల్యూస్ మనకి ఈ ఫార్ములా నుంచి వస్తాయి. ఈ ఫార్ములా మనకి ఏం తెలిసింది, అది ఇమాజినరీ వాల్యూ అని. అంటే ఆబ్వియస్లీ 3 ఆప్షన్లు కాదు, సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ నెంబర్ 4. అర్థమైందా? సో ఒకసారి ఇది రాసుకోండి, ఇది రాసుకుంటే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఓకే, యా. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. maximum value of the function, maximum value of the function f of x is equal to, మీకు కొన్నిసార్లు ఇక్కడ f of x అనే కాకుండా y is equal to అని కూడా ఇస్తాడు. మీరు కంగారు పడుతాడు, y is equal to ఇస్తా, మీరు దాన్ని ఏమనుకుంటారు, f of x అని అనుకుంటారు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. x³ + 2x², x³ + 2x² + 1. ఓకే, మీరు మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆప్షన్స్ వచ్చేసి 2.185, ఆప్షన్ 1 2.185, ఆప్షన్ 2 -2.185, ఆప్షన్ 3 is 1, ఆప్షన్ 4 is -1. ఐ థింక్ యా అంతే. ఓకే, సాల్వ్ చేయండి. అందరూ మ్యాక్సిమం వాల్యూ కావాలి. దేనికైనా ఒకటే ప్రొసీజర్, ఇందాక నేను చెప్పింది. సో ఒక 2 minutes పాటు చేయండి, ఆఫ్టర్ దట్ నేను చెప్తాను. ఓకే, సో చేయండి. సింపుల్ క్వశ్చన్ కదా, జస్ట్ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా నేను చెప్పి f' x = 0 చేస్తే వాల్యూస్ వచ్చినవి f" లో పెడతారు. ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడ మినిమం తెలుస్తుంది. యా, సో ఇప్పుడు నేను చెప్తాను, ఎవరైనా ఇంకా చేయకపోతే జస్ట్ పాజ్ చేసుకోండి, లేదంటే ఇప్పుడు నేను చెప్పేస్తాను. ఓకే, వినండి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే f' x పెడతారు. f' x ఏమవుతుంది మనకి 3x² + 4x. ఓకే, అంతే కదా, x³ డెరివేటివ్ 3x², 2x² డెరివేటివ్ ఏమవుతుంది మనకి 4x. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే f' x ఏం చేయాలి, 0తో ఈక్వేట్ చేసుకోవాలి. అంటే 3x² + 4x = 0. ఇప్పుడు x కామన్ తీస్తే 3x + 4 = 0. అంటే ఇందులో నుంచి మనకి ఏమొస్తుంది, x = 0 అండ్ x -4/3. అర్థమైంది, x = 0 అండ్ అలాగే x -4/3. ఇప్పుడు అయిపోయినట్టు కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే f" x ఫైండ్ అవుట్ చేయాలి. f" x ఏమవుతుందంటే 6x + 4. ఓకే, అండ్ ఇప్పుడు అంతే కదా, 3x డెరివేటివ్ 6x, 4x డెరివేటివ్ 4. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి ఏవైతే వచ్చాయో ఈ క్రిటికల్ పాయింట్స్ ఏవైతే వచ్చాయో అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఇప్పుడు ఇక్కడ 0 పెడితే ఏమవుతుంది, f" 0 = 6 × 0 అంటే 0 అంటే 4. అంటే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ 0 దగ్గర మినిమం ఉన్నట్టు కదా. బట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, మ్యాక్సిమం వాల్యూ కావాలి. సో కాబట్టి ఇప్పుడు 0 పెట్టకూడదు. ఇప్పుడు మనం ఏం పెట్టాలి, f" -4/3. ఇంక ఇది మీరు ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది మినిమం అంటే ఇది ఏమవుతుంది, ఆబ్వియస్లీ మ్యాక్సిమం. బట్ ఇప్పుడు మనకి అడిగింది ఏంటి, మ్యాక్సిమం ఎక్కడ అడగలేదు. ఒక ఎక్కడ అనుకుంటా అంటే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ అని అన్నాడు కదా, అలా కాకుండా మ్యాక్సిమం వాల్యూ ఎట్ అని అడిగాడు అనుకోండి, మీరు ఇప్పుడు ఆన్సర్ ఏం రాస్తారు, -4/3. బట్ ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే మీకు మ్యాక్సిమం వాల్యూ ఎట్ అని కాదు, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్. ఎప్పుడైతే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ అన్నాడో మీకు ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుంది, f of -4/3. అర్థమైందా? అండ్ f of -4/3 అంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ మనం ఏం పెట్టాలి, -4/3 పెట్టాలి. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి, -4/3 whole cube into 2 into -4/3 whole square plus 1. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇది -64/27 plus 2 into 16/9
ప్లస్ 1. ఇది సాల్వ్ చేస్తే బై 27 మైనస్ 64 ప్లస్ 32 3 108 ప్లస్ 27. సో ఇది సాల్వ్ చేస్తే 36 and 8 ఇది అదో 108 మైనస్ 8 36 44 44 27 61/20 61/27 61/27 అంటే ఆబ్వియస్లీ ఏమవుతుంది 2 పాయింట్ సంథింగ్ అంటే 2.185 పాజిటివ్ వాల్యూ కాబట్టి 2.185. అర్థమైందా? అంటే ఇక్కడ చేసే ప్రొసీజర్ సిమిలర్. వినండి, ప్రతి దాంట్లో ఇదే సిమిలర్ ప్రొసీజర్. ఎఫ్ఎస్ఎక్స్ చేసాము, ఎఫ్ఎస్ఎక్స్ని ఈక్వల్ టు 0 చేసాము, అప్పుడు ఎక్స్ వాల్యూస్ వచ్చాయి. ఏ వాల్యూస్ అయితే వచ్చాయో అది ఎఫ్"(x)లో పెట్టాం. ఎఫ్"(x)లో పెట్టగానే ఎక్కడైతే మనకు పాజిటివ్ వాల్యూ వచ్చిందో అక్కడ మినిమం ఉన్నట్టు, అండ్ ఎక్కడైతే నెగిటివ్ వాల్యూ వచ్చిందో అక్కడ మనకి ఉన్నట్టు మ్యాక్సిమం వాల్యూ ఉన్నట్టు. సో బట్ ఇప్పుడు మనకు అడిగింది ఎక్కడ అని కాదు, మనకు అడిగింది ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఏంటి అని. సో ఇప్పుడు -4/3 తీసుకెళ్ళి ఇక్కడ ఎక్స్ప్రెస్లో పెడితే మీ హావ్ గాట్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇది అందరికి అర్థమైంది అనుకున్నా. ఒకసారి రాసుకోండి అందరూ. అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి చూడండి, ఆర్ అర్థమైతే జస్ట్ రాసుకోండి అందరూ. నోట్స్ మాత్రం పెట్టండి. ఓకే, మీరు ఏది నేర్చుకున్నా సరే రాయడం అలవాటు చేసుకోండి. చూస్తే ఏం అర్థం అవ్వదు. ఇప్పుడు అర్థమైనట్టు ఉంటుంది కానీ తర్వాత అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు ఐ థింక్ ఈ స్టేజ్ ఆఫ్ టైంలో మీకు కొంతమంది స్టూడెంట్స్కి ఎక్కడ వస్తుంది అంటే ఇదంతా అర్థమవుతుంది. మీకు ఇలా చేయాలి, ఎఫ్"(x) చేయాలి, =0 చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంతా మీకు తెలుసు. బట్ మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది నేను చెప్పాను, ఇక్కడ ఇవి చేసే దగ్గర. సార్ ఇవి చేసే దగ్గర నాకు ప్రాబ్లం వస్తుంది సార్ అని కొంతమంది డౌట్ నాకు తెలిసి ఉంటుంది. మీకు క్యాల్కులేషన్స్ రావు అంటే ఏంటంటే మీకు అలవాటు. మీరు ఏంటంటే క్యాల్కులేషన్స్ ఎప్పుడే వస్తాయంటే ఇప్పుడు ఇలా ఒక యూట్యూబ్ వీడియో ఆర్ మీ క్లాస్లో ఏదో వింటున్నారు, వినేసి వదిలేయడం కాదు. మీరు ప్రతి చిన్నది కూడా నోట్స్ రాయండి, నోట్స్ పెట్టండి, ప్రతి క్యాల్కులేషన్ చేయండి. ఈవెన్ 9+2 అన్నా సరే మీరు క్యాల్కులేట్ చేయండి, 9x2 క్యాల్కులేట్ చేయండి. ప్రతి అలా క్యాల్కులేట్ చేయడం వల్ల ఫస్ట్ చిన్నదాన్ని స్టార్ట్ అవ్వండి. ఆబ్వియస్లీ పెద్దది కూడా మీరు చేసేయగలరు. అర్థమైందా? అంతేగా ఇప్పుడు ఇక్కడ వరకు చేసి అర్థమైంది కదా నాకు వచ్చేసింది అని మాత్రం అనుకోవద్దు. ఇది నాకు తెలిసి ఇది చిన్న ఏముంది ప్రొసీజర్, ఎఫ్' చేస్తారు, 0 చేస్తారు, =0 చేస్తారు, వాల్యూస్ పెడతారు, అంతే. ఇందులో మీకు గొప్ప కాదు. మీకు ఇక్కడ గొప్ప ఏంటి, మీరు ఇవి అలవాటు చేసుకోవడం. ప్రతి క్వశ్చన్ మీకు ఇప్పుడు వచ్చాయి కదా అని అనుకోవద్దు, ఈ క్యాల్కులేషన్ పార్ట్ చేయండి. సో దట్ మీకు ఎవరికైతే క్యాల్కులేషన్ పార్ట్ వచ్చు అని కొంతమంది అనుకుంటున్నారో, మీరు క్యాల్కులేషన్ పార్ట్ మీరు కూడా చేయడం వల్ల మీకు ఏమవుతుంది, కొంచెం ఫాస్ట్ అవుతారు మీరు. అర్థమవుతుందా? సో అది ఇంపార్టెంట్, ఏది వదలొద్దు అండ్ ప్రతిదీ రాయండి. మెయిన్గా ఈ ఛానల్లో మాత్రం మీరు ఏది నేర్చుకుంటున్నా ప్లీజ్ ప్రతిదీ నోట్స్ పెట్టుకొని రాయండి. అర్థమైందా? అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా సరే పర్సనల్గా మీకు అసిస్ట్ అవుతాము. అండ్ మీరు దాన్ని కామెంట్ చేయొచ్చు, అలా మెయిల్ పెట్టేయండి డైరెక్ట్గా. సింపుల్, నేను మీకు రియాక్ట్ అవుతాను. అర్థమైందా? ఓకే, సో ఇది నోట్ చేసుకుంటే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, యా. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అబ్సల్యూట్ మీద ఇద్దాము క్వశ్చన్. అబ్సల్యూట్ కన్నా ముందు ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్. మేబీ ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది మిమ్మల్ని. ఈ క్వశ్చన్ చేసిన తర్వాత చేద్దాము. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ xy subjected to value of xy subject to x plus y is equal to 7 is. ఇది మీ క్వశ్చన్. అండ్ ఆప్షన్స్ ఏంటంటే 12, ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 49/4, ఆప్షన్ డి 55/4. ఇది మీ క్వశ్చన్. చేయండి అందరూ. సింపుల్ క్వశ్చన్, చిన్నది మీకు డౌట్ వస్తుంది. వై అనేది ఎక్స్ట్రా టర్మ్ ఉంది, వై అనేది ఉండకూడదు కదా. ఇప్పటి వరకు మనం ఓన్లీ ఎక్స్తోనే డీల్ చేసాం, బట్ వై అనేది ఎక్స్ట్రా టర్మ్. సో వై అనేది మనం తీసేయగలగాలి. అదే మన మెయిన్ థాట్ అనమాట ఈ క్వశ్చన్లో. సో ట్రై చేయండి, లేదంటే నేను చెప్తాను. ఓకే, ట్రై చేయండి అందరూ. ఒక 2 minutes ట్రై చేయండి, దెన్ ఐ విల్ డన్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. చేశారా అందరూ? చేశారా? సో ఎవరికైతే రాలేదో ఒకసారి వినండి. మనకి ఇప్పుడు ఏంటంటే ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ xy అంటే మనం మ్యాక్సిమం దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, xyకి ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇప్పుడు ఎక్స్ట్రా టాక్ ఏం తగిలించాడు,
సబ్జెక్ట్ టు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 7. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే సింపుల్ ఆలోచన వినండి. ఇప్పుడు మనకి ఏంటంటే XY ఫైండ్ అవుట్ చేయాలి, బట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ మనకి ఎప్పుడు కూడా వై ఉండకూడదు, వైని తీసేయాలి. వైని తీసేయాలంటే వై అనేది మనకి ఏం కావాలి, ఎక్స్ టర్మ్స్ లో కావాలి. అంటే ఇప్పుడు మనకి వీడు ఇచ్చాడు కదా ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 7 అని, దీని నుంచి వై వాల్యూ ఏమవుతుంది, 7 మైనస్ ఎక్స్ ఏనా, సింపుల్. సో ఈ 7 మైనస్ ఎక్స్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. అప్పుడు మనకి ఫంక్షన్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై అలా మనకి ఏమైంది, ఎక్స్ ఇంటూ వై ప్లస్ ఏం పెట్టాలి, 7 మైనస్ ఎక్స్. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఏమవుతుంది, 7x మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి ఏం అడిగాడు, మ్యాక్సిమం వాల్యూ అడిగాడు కాబట్టి మనకి మళ్ళీ మన సేమ్ ప్రొసీజర్. ఇది ఒకటే చిన్న కన్ఫ్యూజన్, మనకి వై తీసేయాలి. సో ఇందులో నుంచి మనం వైని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఎక్స్ రూపంలో. అర్థమైందా? సో ఇప్పుడు సేమ్ ప్రొసీజర్, ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుంది మనకి 7 మైనస్ 2x. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి దీన్ని 0తో ఈక్వల్ చేస్తే 7 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2x ఈక్వల్ టు 7 అంటే ఎక్స్ ఏ వాల్యూ అంతే మనకి డైరెక్ట్ 7/2. అర్థమైందా? సరే ఇప్పుడు మనకు ఒకటే వాల్యూ వచ్చింది అంటే ఇదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయితే ఒకటే వస్తుంది కదా. సో అయితే మనకి ఇద్దరు మ్యాక్సిమం ఆర్ ఎల్స్ అయితే మినిమమే ఉంటుంది కదా అని మీ డౌట్. అదే ఉంటుంది, అంతే సింపుల్. ఇప్పుడు ఈ 7/2 మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ అని చేస్తారు. ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ఏమవుతుంది దీంట్లోంచి -2. ఇప్పుడు -2 అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, -2 అంటే ప్రతిసారి ఇంకా మనకి ఎక్సే లేదు, మనకి వాల్యూ డంప్ చేసుకోవడానికి ఏం లేదు, డైరెక్ట్ గా ఏమొస్తుంది మనకి నెగిటివ్. అంటే డైరెక్ట్ గా నెగిటివ్ వస్తుంది మీనింగ్ ఏంటి, ఆ ఫంక్షన్ ప్రతిసారి కూడా మనకి ఏముంటుంది, మాక్సిమమే ఉంటుంది. అర్థమైందా? నెగిటివ్ అంటే మాక్సిమం అని చెప్పా కదా, ఈ పాయింట్ వన్ ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకుని నెగిటివ్ వాల్యూ వస్తే ఏంటి మీనింగ్, మాక్సిమం అని. అంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ నెగిటివ్, డైరెక్ట్ గా కాన్స్టెంట్ నెగిటివ్ అంటే అది కాన్స్టెంట్ గా ఎప్పుడు మాక్సిమం వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే మన 7/2 ఉందో ఈ 7/2 దగ్గర మనకి ఏముంటుంది, మాక్సిమం ఉంటుంది. బట్ మనకి వాడు ఏం అడిగాడు, మాక్సిమం వాల్యూ అడిగాడు. వాల్యూ అడిగితే ఏం చేస్తాం, ఈ 7/2 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అర్థమైందా? అంటే ఇక్కడ ఫంక్షన్ మన ఫంక్షన్ ఇది అనుకున్నాం కదా, ఫంక్షన్ ఇక్కడ ఏం చేస్తాం మనం, ఎక్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 7/2 సబ్స్టిట్యూట్ చేస్తే 7 ఇంటూ 7/2 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 7/2 హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది మనకి 7 ఇంటూ 7/2 అంటే 49/2 మైనస్ 49/4. సో టోటల్ ఏమవుతుంది, అది 49/4 అవుతుంది. LCM by 2 కాబట్టి 49/4. సో మీ ఆన్సర్ ఏమవుతుంది, 49/4. సింపుల్ క్వశ్చన్, జస్ట్ ఇది ఒక్కటే, ఇది ఐడియా వస్తే చాలు. అర్థమైందా? దీని తర్వాత ఇప్పుడు ఇదే లాస్ట్ చెప్పా కదా, దీని తర్వాత మన అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్ వాటికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇదే లాస్ట్. ఇది చేయండి అందరూ ఒకసారి. ఎవరికైతే అర్థమైందో ఒక ఆన్సర్ రాసుకోండి, అర్థం కాదు ఒకసారి రివైండ్ చేసి చూసి తండ్రి. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పటి వరకు మీరు ఏవైతే క్వశ్చన్ చేశారో మ్యాక్సిమం మినిమాలో, ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే జస్ట్ క్వశ్చన్లో ఫైన్ మ్యాక్సిమా ఫైన్ మినిమా అన్నాడు అంటే మీరు ఆబ్వియస్లీ ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటంటే లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైతే మనకి గ్రేటెస్ట్ ఆరల్స్ లేదు అంటే ఇప్పుడు గ్లోబల్ మ్యాక్సిమా అటువంటి వర్డ్స్ అడిగితే అప్పుడు మీరు గ్లోబల్ మ్యాక్సిమా ఫైండ్ అవుట్ చేస్తున్నట్టు. అండ్ ఇప్పుడు సార్ గ్లోబల్ మ్యాక్సిమా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ టాపిక్ చెప్పే టైంలో ఒక విషయం చెప్పారు. ఆ టాపిక్ ఏంటంటే రిలేటివ్ ఖచ్చితంగా ఉండాలి అని. అంటే గ్రేటెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కంపల్సరీ మనకి ఏం ఉండాలి, కంపారిజన్ ఉండాలి కదా. ఈ పాయింట్ మీకు అర్థమైందా? సో ఆ పాయింట్ ఇప్పుడు కొంతమందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి క్లియర్గా అర్థమై ఉండదు. అసలు ఏంటి కంపారిజన్, ఏంటి కంపారిజన్. ఇప్పుడు నేను ఇందాక అప్పుడు టాపిక్ చెప్పే టైంలో ఎగ్జాంపుల్ చెప్పా, మీ స్కూల్లో టాపర్, ఇండియాలో టాపర్ అలా. బట్ ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఇచ్చే క్వశ్చన్లో అలా ఇవ్వడు కదా. బట్ మనకి ఎలా తెలుస్తుంది సార్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది గ్లోబల్ మ్యాక్సిమా లోకల్ మ్యాక్సిమా అని. సో దానికే మీకు ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తాను, సో దట్ మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, చూడండి. ద గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్, క్లియర్గా క్వశ్చన్ వినండి, క్వశ్చన్లో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది అన్ని క్వశ్చన్స్కి. ద గ్రేటెస్ట్ value of x square x cube minus 3x in 0,2 is clear. గమనించారా? the greatest value of x cube minus 3x in 0,2 అంటే ఓన్లీ ఈ ఇంటర్వెల్లో మాత్రమే నాకు కావాలి. అంటే మీరు బాగా ఆలోచించండి. అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్న వేలో ఇప్పుడు ఈ వరల్డ్ అంతా జస్ట్ ఓన్లీ 0,2. ఈ క్వశ్చన్కి మొత్తం వరల్డ్ జస్ట్ ఈ 0,2 అంతే. ఇంక ఇది లోకలా గ్లోబల్ అని కాదు, డైరెక్ట్ మొత్తం ఉన్నదే ఇది. ఇందులో హైయెస్ట్ అంటే అదే గ్లోబల్ అవుతుంది, ఇంకేం లేదు చుట్టూ. అర్థం, సరౌండింగ్ అర్థమైందా మీకు? సో అలా రిలేటివ్ అవుతారు ఒక సర్టెన్ ఇంటర్వెల్లో. అర్థమైందా? దీన్ని క్వశ్చన్ చేసే విధానం కూడా మనకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది.
స్టార్టింగ్ చేసే విధానం ఇందాక సమస్య ఎలా అయితే చేస్తారో ఇది కూడా అంతే. బట్ ఫైనల్కి వచ్చేసరికి మనకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకు అంటే మనం రిలేట్ చేయాలి. రిలేట్ చేయకుండా మనకు వచ్చిన హైయెస్ట్ వాల్యూని హైయెస్ట్ అనేసుకోకూడదు కదా. మీకు అర్థమైందా క్లియర్గా? రిలేట్ చేయాలి. రిలేట్ ఎలా చేస్తారు అన్నది ఒకసారి మీరు ట్రై చేయండి, లేదంటే నేను చెప్తాను. ఓకేనా? మీకు ఒక 2 minutes టైం ఇస్తాను, మీరు ట్రై చేయండి, లేదంటే పాజ్ చేసుకొని ట్రై చేసి తర్వాత ఆన్సర్ చూడండి. అంతేగాని ఫస్ట్ ఆన్సర్ చూడొద్దు. ఓకే, చేయండి అందరూ. చేశారా అందరూ? ఓకే, చూడండి. ఇప్పుడు నాకు తెలిసి కొంతమందికి ఆన్సర్ వచ్చి ఉంటుంది, మీకు ఆన్సర్ డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుందో తెలుసు. బట్ ఏంటంటే చిన్న డిఫరెన్స్ దగ్గర ఉంటుంది. ఆ డిఫరెన్స్ చూడండి. ద గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ x³ - 3x ఇన్ 0,2 ఇంటర్వెల్. మీరు ఎప్పుడు మ్యాక్సిమం మినిమం అడిగితే మీరు స్టార్ట్ చేసే ప్రొసీజర్ అయితే సేమ్. స్టార్టింగ్ ప్రొసీజర్ ఏంటి? f(x) ఈజ్ ఈక్వల్ టు x³ - 3x. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? f'(x) చేయాలి. f'(x) అనేది ఏమవుతుంది? 3x² - 3. అర్థమైందా? ఇక్కడ 3 కామన్ తీస్తే ఏమవుతుంది? x² - 1. ఓకే, ఏం చేస్తాం మనం ప్రతిసారి f'(x) ని 0తో ఈక్వేట్ చేస్తాం. అంటే 3 × x² - 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x వాల్యూ ఇక్కడ నుంచి ఏమవుతుంది మనకి? +(-1). అంటే ఒకటి +1 ఇంకోటి -1. ఓకే, సో ఇప్పుడు చూస్తే f'(x) చేస్తున్నాం అనుకోండి. f'(x) ఏమవుతుంది? 6x మైనస్ అంతే, జస్ట్ 6x అంతే. f'(x) 6x కదా. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఇక్కడ ఏవైతే x వాల్యూస్ మనకు వచ్చాయో అవి ఇందులో డంప్ చేయాలి. డంప్ చేస్తే ఏమవుతుంది మనకి? f' అది f'(-1) ఫస్ట్ పెడితే 6 × -1 అంటే -6. అలానే f'' +1 పెడితే అప్పుడు ఏమొస్తుంది మనకి? +6 వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎప్పుడైతే మనకి నెగిటివ్ నెంబర్ వచ్చిందో అక్కడ మనకి ఏమున్నట్టు? మ్యాక్సిమం ఉన్నట్టు కదా. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి -1 దగ్గర మనకి ఏముంటున్నట్టు? మ్యాక్సిమం ఉన్నట్టు. అంటే f(-1) ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంది? ఇప్పుడు -1 ఇక్కడ పెడితే -1³ - 3 × -1 అప్పుడు ఏమవుతుంది మనకి? -1 + 3 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 2. ఓకే, బట్ ఇప్పుడు మీరు ఒకటి బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు f(-1) 2 వచ్చింది. బట్ -1 అన్నది ఇందులో ఉందా? మీకు ఇంటర్వెల్ ఏమన్నాడు? ద గ్రేటెస్ట్ వాల్యూ ఇన్ ద ఇంటర్వెల్ 0,2 అని మాత్రమే అన్నాడు కదా. 0,2లో అసలు -1 లేదు కదా. -1 0,2లో ఎందుకు ఉంది? లేదు కదా. సో అప్పుడు ఇది మనకి వాల్యూ కన్సిడర్ చేయకూడదు. సో ఇప్పుడు మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే వీడి 0,2 అన్నాడు కాబట్టి నేను డైరెక్ట్గా ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను అంటే ఫస్ట్ f(0) ఫైండ్ అవుట్ చేస్తున్నా. f(0) ఏమవుతుంది? ఎక్స్ప్రెస్ 0 పెడితే ఆన్సర్ ఎంత? 0. అర్థమైందా? అండ్ నెక్స్ట్ f(1) ఫైండ్ అవుట్ చేస్తే f(1) ఏమవుతుంది నాకు? 1 - 3. 1 - 3 అంటే ఏమవుతుంది నాకు? -2. అర్థమైందా? అలానే నెక్స్ట్ ఇప్పుడు 2 కూడా ఉంది కదా, ఇంక్లూడ్ ఉంది కదా. f(2) ఏమవుతుంది? f(2) ఈజ్ ఈక్వల్ టు 2³ అంటే 8 - 6. సో 8 - 6 అంటే ఆన్సర్ ఎంత? 2. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే f(0) అంటే 0, f(1) అంటే -2, f(2) అంటే 2. ఇప్పుడు వాడు ఇచ్చిన ఇంటర్వెల్ ఈ మూడే 0, 1, 2 ఈ మూడిట్లోనే మనం చెక్ చేయాలి. ఈ మూడిట్లో హైయెస్ట్ వాల్యూ మనకి ఏముంది? 0, -2, 2. హైయెస్ట్ వాల్యూ ఎంత? 2. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు వాడు అడిగింది ఏంటి? గ్రేటెస్ట్ వాల్యూ కదా అడిగాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? 2. ఇప్పుడు కొంతమంది డౌట్ రావాలి, సరే ఇక్కడ కూడా మనకి f(-1) పెడితే ఆన్సర్ 2 వచ్చింది కదా, మీరు 2 అని అక్కడే డైరెక్ట్గా పెట్టచ్చు కదా అని. ఇది మనకి అన్ఎక్స్పెక్టెడ్గా 2 ఈక్వల్ అయిపోయాయి. కానీ మీకు 0,2 ఇంటర్వల్ వాడు ఇచ్చేటప్పుడు మీరు కూడా 0,2లోనే చూడాలి. కానీ ఇక్కడ -1 అనేది 0,2 కాదు కదా, వాడి ఇంటర్వల్లే కాదు అది. అర్థమైందా మీకు క్లియర్గా? సో ఇటువంటిది కొంచెం మైండ్లో ఆలోచించుకొని చేయాలి. అర్థమైందా? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మోడల్, మీకు మ్యాక్సిమం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి, రాసుకోండి. నేను వేరే క్వశ్చన్ ఇస్తాను, అది ఇంకొంచెం మంచి క్వశ్చన్. ఈ మోడల్ కాదు, వేరే మోడల్. ఓకే, చేయండి అందరూ. యా, సో మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద షార్టెస్ట్ వాల్యూ ఆఫ్ or else the minimum value of shortest kana minimum is the best. The minimum value of 2e power x
ప్లస్ 2e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ ఈజీ అంతే. ఈ క్వశ్చన్ మీకు మినిమం వాల్యూ అని అడిగాడు కాబట్టి మీరు ఆబ్వియస్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు లోకల్ మినిమం అడుగుతున్నట్టు. ఓకే, ఈ 2e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ మీకు మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అడిగితే ఇప్పటి వరకు నేను ఏ మెథడ్ అయితే చెప్పానో అదే మెథడ్ ఇక్కడ కూడా ఫాలో అవుతారు. బట్ e పవర్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, బట్ ప్రాసెస్ అయితే సేమ్. బట్ మీకు సింప్లిఫికేషన్ చేసే టైంలో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, లేదంటే నేను చెప్తాను. ఓకే, చేయండి అందరూ. ఈజీ క్వశ్చన్. ఇంకా మ్యాక్సిమం మినిమం ఆల్రెడీ చెప్పాను, స్కోరింగ్ టాపిక్ అన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, టఫ్ క్వశ్చన్స్ అయితే ఏం రావు. ఓకే, చేయండి. చేశారా అందరూ? చేశారా? వచ్చిందా? సింప్లిఫికేషన్ ఒకటే డిఫికల్ట్ ఉంటుంది, ప్రొసీజర్ అయితే సేమ్ వినండి. మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్. అండ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుంది మనకి? ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2e పవర్ ఎక్స్ మైనస్ e పవర్ మైనస్ ఎక్స్. అండ్ అలానే ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఏమవుతుంది? 2e పవర్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ కూడా ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్. మీకు ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మ్యాక్సిమం మినిమాలో మీరు ఫాస్ట్గా చేయాలి అంటే మీరు డిఫరెన్షియేషన్ మీకు బాగా రావాలి. డిఫరెన్షియేషన్ బాగా రావడం వల్ల మీకు ఈ స్టెప్స్ ఈజీ అవుతాయి. ఫాస్ట్గా చేయాలి. మీకు గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చిన 3 అవర్స్లో మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి ఈ సెట్లో అయితే. ఎంసెట్లో అయితే మీకు నియర్లీ 160 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే నియర్లీ మీరు మినిట్కి ఒక క్వశ్చన్ చేసేలా ఉండాలి. అలా ఉండాలి అంటే ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్ని ఆర్ బేసిక్ డిఫరెన్షియేషన్ కానీ, ఇంటిగ్రేషన్లో బేసిక్ ఫార్ములాస్ కానీ, ట్రిగ్నోమెట్రీలో బేసిక్ ఫార్ములాస్ కానీ, అటువంటివన్నీ ఏంటంటే మీరు ఫాస్ట్గా చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ చాలా ఈజీ. ఇందులో ఏ టఫ్ లేదు. మీరు బాగా ఆలోచించండి. మీరు ఎప్పుడైనా మీ డిప్లొమా ఎగ్జామ్స్ ఆర్ ఎల్స్ మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే టైంలో కొన్ని క్వశ్చన్స్ మీకు ఇవి ఇంపార్టెంట్ కంపల్సరీ వస్తాయని చెప్తే మీరు అవన్నీ చదువుతారు కదా. ఎగ్జామ్లో అదే క్వశ్చన్స్ మీరు ఫాస్ట్గా రాస్తారు. ఎందుకు రాస్తారు? మీరు ప్రిపేర్ అయ్యారు, ఆ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, సో ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేశారు ఆ క్వశ్చన్ని. మీరు ప్రాక్టీస్ చేస్తే ఆబ్వియస్లీ అన్నీ ఈజీ, ఏది టఫ్ ఉండదు. అండ్ మెయిన్గా ఈ ఫార్ములాస్ అయితే ఇంకా ఈజీ. డిఫరెన్షియేషన్లో ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి చెప్పండి? మహా అయితే తిప్పి కొడితే 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ చదివితే చాలు. మీకు ఆ ఫార్ములాస్ ఒకటే చదివితే డిఫరెన్షియేషన్ అవుతుంది, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ పార్ట్ అవుతుంది, మన షార్ట్ కట్స్లో ఇంటిగ్రేషన్ కూడా అవుతుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా అవుతుంది. మీకు ఇన్ని అవుతున్నాయి. అటువంటిప్పుడు ఎందుకు ల్యాక్ చేస్తారు? దాన్ని బాగా చదివితే మీరు ఫాస్ట్గా చేయగలరు. ఇవన్నీ అర్థమైందా? సరే, సో చూడండి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ అయిపోయాయి. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ని 0తో ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ని 0తో ఈక్వేట్ చేస్తారు. సో ఎఫ్ డాష్ ఎక్స్ని 0తో ఈక్వేట్ చేస్తే 2e పవర్ ఎక్స్ మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. e పవర్ మైనస్ ఎక్స్ ఇటు వెళ్తే e పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2e పవర్ ఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేస్తారు అనేది క్వశ్చన్ బాగా గమనించండి. ఎలా చేస్తారు? e పవర్ మైనస్ ఎక్స్ ఇలా రాయిచ్చా 1/e పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2e పవర్ ఎక్స్. ఓకే, సో e పవర్ ఎక్స్ అటు వెళ్ళిపోతే 1 ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఎక్స్ ఇంటూ e పవర్ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది? 2e పవర్ 2x. అర్థమైందా? సో 2 ని తీసుకొచ్చేస్తే 1/2 ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x. ఇప్పుడు మనకి ఈ ఉండకూడదు, ఎక్స్ వాల్యూ రావాలంటే ఈ ఇక్కడ ఉండకూడదు కదా. ఈ ఇటు పక్క వస్తే ఏమవుతుంది? లాగ్ అవుతుంది. సో ఈ ఇటు పక్క వస్తే లాగ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2x. అర్థమైందా? కరెక్ట్ అండి ఇదంతా. ఒకసారి చెక్ చేయండి. 2e పవర్ ఎక్స్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్. సో e పవర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2e పవర్ ఎక్స్. అండ్ నెక్స్ట్ 1/e పవర్ మైనస్ ఎక్స్ 1/e పవర్ ఎక్స్ అని రాసుకున్నాము, 2e పవర్ ఎక్స్. సో e పవర్ ఎక్స్ అటు వెళ్తే e పవర్ 2x ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 2 ఇటు వచ్చింది 1/2 అండ్ ఈ ఇటు పక్క వస్తే లాగ్ అవుతుంది, లాగ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2e పవర్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ 2 కూడా ఇక్కడ ఉంచుకున్నా, ఈ 2 కూడా లోపల తీసుకొస్తున్నా. అప్పుడు నాకు ఏమవుతుంది? 1/2 లాగ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవాలంటే మీకు ఒక ప్రాపర్టీ తెలిసి ఉండాలి లాగరిథమ్స్లో. ఆ ప్రాపర్టీ ఏంటంటే ఏ లాగ్ ఎమ్ ఏమవుతుంది? ఏ లాగ్ ఎమ్, లాగ్ ఎమ్ పవర్ ఏ. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ 1/2 అటు వెళ్తే అప్పుడు ఏమవుతుంది? లాగ్, క్లియర్గా చూడండి, ఇది ఇక్కడ రాస్తాను ఒకసారి. లాగ్ 1/2 పవర్ 1/2. 1/2 పవర్ 1/2 అంటే ఏంటి? రూట్ 1/2 అయినా. రూట్ 1/2 అంటే ఏమవుతుంది?
1/√2. క్లియర్గా అర్థమైందా? 1/2 అంటే ఏంటి? √1/2 కదా. √1 అంటే 1, √2 అంటే √2. సో అప్పుడు ఏమవుతుంది? log 1/√2 ఈజ్ ఈక్వల్ టు. క్లియర్గా అర్థమైంది అందరికి? ఈ ఎక్స్ వాల్యూ వచ్చిందో, సో ఎక్స్ వాల్యూ మనకి 1/√2 వచ్చింది. ఇప్పుడు మనకి మినిమం వాల్యూ అడిగాడు. సింపుల్ ఏం చేస్తారు, ఇది తీసుకెళ్ళి ఎక్స్ వాల్యూ మనకి ఒకటే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ 1/√2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి మనం, log 1/√2ని. మరి ఇప్పుడు మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు f'(x) = 0 చేస్తే మనకు ఒక ఎక్స్ వాల్యూ అయితే వచ్చింది సంథింగ్ log 1/√2 అని. బట్ ఇదే మినిమం వాల్యూ కాదు కదా. మనం మినిమం వాల్యూ చేయాలంటే ఏం చేయాలి? ఇది తీసుకెళ్ళి ముందు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తే ఇక్కడ మినిమం ఉన్నట్టు, నెగిటివ్ వాల్యూ వస్తే అక్కడ పాజిటివ్ ఉన్నట్టు. ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుందో f' log 1/√2 చేస్తే ఏమవుతుంది? 2e పవర్ log 1/√2 ప్లస్ e పవర్ మైనస్ log 1/√2. ఇది మనకు వచ్చింది. ఓకే, e పవర్ log x ఆల్రెడీ మీ అందరికి ఆన్సర్ తెలుసు, 2 × e పవర్ 1/√2 ప్లస్ ఇప్పుడు బాగా గమనించండి, మైనస్ log 1/√2 అంటే సేమ్ ఇదేనా? -1 log 1/√2 అంటే మైనస్ పైకి వెళ్తుంది, అంతేనా? 1/√2 హోల్ పవర్ -1 అంటే ఆన్సర్ ఏంటి? √2. సో ఈ ఆన్సర్ ఏమొస్తుంది మనకి? √2. అర్థమైందా? సో ఇప్పుడు టోటల్ ఏముంది? √2 ప్లస్ √2 అంటే టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది? 2√2. 2√2 అనేది పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ వాల్యూ అంటే ఇక్కడ మనకి ఏమున్నట్టు? మినిమం ఉన్నట్టు. అదే ఇక్కడ నెగిటివ్ వచ్చి ఉంటే ఇక్కడ మనకి ఏమున్నట్టు? మ్యాక్సిమం ఉన్నట్టు. బట్ వాడు ఏమడిగాడు? మినిమం వాల్యూ ఇక్కడ అడిగాడు. మినిమం వాల్యూ అంటే ఏం చేయాలి? ఇక్కడ log 1/√2 దగ్గర మనకి మినిమం ఉంది అని, దగ్గర మినిమం ఉంది అని. మినిమం వాల్యూ అది కాదు. మినిమం వాల్యూ పైన వచ్చి ఏం చేయాలి? ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి మన f(x)లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి అందరూ. సబ్స్టిట్యూట్ చేస్తే 2 × e పవర్ log 1/√2 ప్లస్ e పవర్ మైనస్ log 1/√2. ఓకే, ఇది మీరు సింప్లిఫై చేయండి అందరూ. సేమ్ ఇది ఎలానో ఇది ఎలాగో అది కూడా అంతే. అసలు తేడా కూడా లేనట్టుందే, సేమ్ అదేనా అనిపిస్తుంది నాకు. అదేనా? 2e పవర్ సేమ్ అదే కదా, తేడా ఏం లేదు. అదే ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 2√2. సో ఆన్సర్ ఎంత? 2√2. సింపుల్ క్వశ్చన్. ఓకే, సో ఇది సింప్లిఫికేషన్ పార్ట్ మీకు కొంచెం టఫ్ అవుతుంది, మిగతాదంతా అయితే ఈజీ. ఓకే, సో దీంతో మ్యాక్సిమం మినిమం మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయ్యాయి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పాను. దీంతో పాటు మీకు ఏముంటుందంటే ఇంకా ఇంక్రీజింగ్ ఫంక్షన్, డిక్రీజింగ్ ఫంక్షన్ కోసం ఉంటాయి. అంటే ఏంటంటే f'(x) అని చెప్పి ఆల్రెడీ నేను స్టార్టింగ్ చెప్పా కదా, టాపిక్ చెప్పే టైంలో మీకు చెప్పా. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏంటి? అసలు స్లోప్ కదా. ఇంక్రీజింగ్ అంటే ఏంటి? స్లోప్. ఇప్పుడు చెప్పా కదా, బ్రిడ్జ్ పైకి వెళ్తుంది, ఇలా ఉన్నాం మనం, బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాం, దాని స్లోప్ ఏముంది? స్లాంట్ ఇలా ఉంది మనకి, పాజిటివ్ స్లోప్. పాజిటివ్ స్లోప్ అంటే ఏంటి? డిఫరెన్షియేషన్. సో ఒక ఫంక్షన్ మనం ఇంక్రీజింగ్ అని చెప్పాలంటే ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేయాలి. ఆ డిఫరెన్షియేషన్ కానీ పాజిటివ్ వస్తే అది ఇంక్రీజింగ్ అని పెరుగుతుంది. అదేమన్నా సేమ్ మళ్ళీ ఎలానే నించున్నాం, అది కింద దిగుతుంది అంటే ఏంటి? డిక్రీజింగ్ అంటే నెగిటివ్. అర్థమైందా? సో మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే అంటే సింగిల్ టైం డిఫరెన్షియేట్ చేస్తే మీకు ఆ ఫంక్షన్ కనుక నెగిటివ్ వాల్యూ వస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? అది డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్కి అంతకన్నా ఎక్కువ మనకు అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఈ సెట్ అండ్ ఎంసెట్ వరకు. జేఈ మెయిన్స్కి ఏంటంటే మేబీ మీకు ఇంకొంచెం ఎక్కువ డెప్త్గా ఇవ్వచ్చు. దానికి ఏంటంటే మీరు ఇంక్రీజింగ్ ఫంక్షన్, డిక్రీజింగ్ ఫంక్షన్ చేయాలి అంటే మీరు గ్రాఫ్ గీసుకోవాలి. ఆ గ్రాఫ్ అండ్ ఆల్ అదంతా మీకు నేను ఎప్పుడు చెప్తానంటే లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీలో నేను చెప్తా. మీకు లిమిట్స్ అన్నది ఒకటి ఈ సెట్ వాళ్ళకు ఉంది, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ మీకు ఎంసెట్ వాళ్ళకి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి ఎంసెట్ జేఈ మెయిన్స్కి. మీకేంటంటే డిఫరెన్షియబిలిటీ చెప్పే టైంలో ఇంక్రీజింగ్ ఇంకా బాగా అర్థమవుతుంది. అర్థమైందా? సో అంతే ఈ టాపిక్. ఈ టాపిక్ ఒక్కటే చదువుకొని వెళ్తే చాలు మీకు. అంటే ఈ వీడియో, ఈ 1 hour 1.5 hour వీడియో మీరు చదువుకొని వెళ్తే చాలు. మీకు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ పార్ట్లో మ్యాక్సిమం 2 క్వశ్చన్లు కంపల్సరీ వస్తాయి. ఈ మోడల్లో తప్ప ఎక్స్ట్రా మోడల్లో ఇచ్చే ఛాన్సే లేదు. కావాల్సిన మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.